పాడైపోయారు. వీళ్ళు పరలోకంలో నివాసం చేయడానికి యుగాయుగా దేవుడితో బ్రతకడానికి యోగ్యతను కోల్పోయినప్పుడు దేవుడు ఏం చేశాడంటే నోవహు దినాల్లో వాళ్ళ అమ్మను చంపేశాడు. ఆయన బాధపడ్డాడు కూడా. ఏమైనా బాధపడ్డాడంటే వీళ్ళని ఎందుకు పుట్టించాను నేను, వీళ్ళు పుట్టించకపోతే బాగుంటే అని పశ్చాత్తాపడ్డాడట. అండ్ అది కాలం 6వ వచనంలో నరుల హృదయం యొక్క తలపులలోని ఊహలన్నీ ఎల్లప్పుడూ కేవలము చనిపోయి ఉన్నాయంట. ఒక్కసారి కూడా మంచి ఆలోచన, మంచి చేద్దాం, నీతిగా బ్రతుకుదాం, దేవుడు నాకు ఈ జీవితాన్ని ఇచ్చాడు, ఆయనకి కొంచెము ఆయనతో మాట్లాడదాం అనే గ్రహింపు లేకుండా తిరగాలి, తినాలి, బ్రతికే హృదయంలోని తలంపులలోని మోహాన్ని ఎప్పుడు చెడిపోయే ఉంటుంది. దేవుడు చూసి చదువమ్మా హృదయంలో నొచ్చుకున్నాడట. ఏమని నొచ్చుకొని ఉంటాడు? ఈ మనుషులను పుట్టించుకోమంటే బాగుండే. అనేక సార్లు నైవేశ్యకులు కూడా దేవుడు నొచ్చుకొని ఉన్నాడేమో. ఇలాంటి మనుషులు నేను ఎందుకు పుట్టించాను, ఎలా బ్రతకడానికి వీళ్ళు నేను గుర్తించలేదే, ప్రేమగా నాతో కలిసి మంచిగా సమాధానంగా బ్రతకాలని గుర్తించారు. వీళ్ళు ఏం చేశారు? ఒకసారి ఇర్మియా గ్రంథంలోకి రండి. 2వ అధ్యాయంలో ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయంలో 6వ వచనం 5 కూడా చూడండి. యెహోవా ఎలాగో సెలవిచ్చుచున్నాడు, నా యందు ఏ దుర్నీతిని చూసి, దేవుడు అంటున్నాడు ఇశ్రాయేలుతో, నా యందు ఏ దుర్నీతిని చూసి మీ పితరులు వ్యర్థమైన దాన్ని అనుసరించారు. ఒక ప్రశ్న వేస్తున్నాడు ఇశ్రాయేలీయులకి. ఆ దినాన ఈ దినాన నీకు నాకు కూడా దేవుడు ఒక ప్రశ్న వేస్తా ఉన్నాడు. ఏమయ్యా, నేనేమన్నా చెప్పినా, నీకేమన్నా అన్యాయం చేశానా? ఏమంటే నీకు భార్య బిడ్డల్ని ఆరోగ్యాన్ని ఇవ్వలేదా? ఎందుకన్నా నాకు వదిలిపెట్టి పనికి తాగినప్పుడు ఎందుకు తిరుగుతారు మీరు? వ్యర్థమైనది ఎందుకు ఆలోచిస్తారు మీరు? పచాతాలు, గొడవలు, ద్వేషాలు, కపటాలు ఎందుకు బ్రతుకుతారు మీరు అనేటువంటి ప్రశ్న. నా యొక్క ఏ దుర్నీతి చూసి మీరు వ్యర్థమైనదాన్ని అనుసరిస్తా ఉన్నారు? ఏమండి, ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని నేను రప్పించాను. కట్టుకోవడానికి పట్టలేదు, బ్రతుకులేదు, రోజు ఏడుకోబట్టి బ్రతుకులేదు కదయ్యా ఈగుప్తులో. అలా బ్రతుకుతున్నా మిమ్మల్ని నేను ఎలా చేశాను కదా. ఒకప్పుడు కట్ట పట్టలేదు, తినడానికి తిండి లేదు, కనీసం ఎక్కడానికి గడ్డి లేదు. నేను వచ్చి కొత్త దొడ్డి లేదు, ఇక్కడ దొడ్లు అన్నారు. చెప్పు తీసుకొని వెళ్ళాను అర్జెంటుగా. ఈ పిల్లల దగ్గర కూర్చుంటే నాకు తెలియదు కూర్చోవచ్చు కావాలనుకున్నాను. ఒక ఆమె వచ్చి అంత ఎవడే అంటే ఆపట్టే మళ్ళీ చెప్పు తీసుకొని బయట పరిగెత్తా, అమ్మలు పరిగెత్తా. ఎలాంటి స్థితిలో ఏంటంటే ఒక్కసారి వెనక్కి చూసుకోవాలి. ఇజ్రాయేలీయులారా, మీ బిడ్డలు బ్రతకకుండా తల్లి ఒళ్ళో నుంచి బిడ్డలు తీసుకెళ్లి నరికి ముక్కలు వేసి రైలు నదిలో ఆ ముసలికి ఆహారం వేసే సిగ్గు లేదా మీకు? ఏ స్థితిలో నుంచి వచ్చారు మీరు? గుడ్డికి తాటా కట్టి, మెడకి మొత్త కట్టి, మిమ్మల్ని బానిసలుగా జంతువులుగా బ్రతికించే సిగ్గు లేదా మీకు అని అడుగుతున్నాడు ఇజ్రాయేలీయులని. ఐగుప్తులో నుంచి తీసుకొచ్చిన దేవుడు ఎక్కడ ఉన్నాడు అని అడగాలంట. చూడండి, ఆ మాట చదవద్దని ఒకసారి ఆలోచన బాగా సహాయం చేయండి. అడుగుతున్నారండి, ఎక్కడ బతికేవాడి మన మొదలు ఏంటండి? గుర్తు చేసుకుంటున్నారా? నా దేవుడు నాకు ఇల్లు ఇచ్చాడు, ఈ బిడ్డలు ఇచ్చాడు, ఈ బ్రతుకుని
ఇచ్చాడు, ఈ జీవనోపాధి ఇచ్చాడు, నీకు స్తోత్రమయ్యా అని చెప్పే మనస్సు, కృతజ్ఞత చెల్లించే మనస్సు మనుషులకు ఉందా అని దేవుడు చెప్తున్నాడంటే, అయ్యో గోతులు ఎడారి సత్యాలు లేనటువంటి ఆ స్థలాల్లో నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకొని స్థితికి తీసుకొచ్చానే. ఏమండి, యెహోవా ఎక్కడ ఉన్నాడని జనులు అడగట్లేదట. అసలు గుర్తే రావట్లేదు, అసలు ప్రార్థన గుర్తు రావట్లేదు, ఉపవాసం అసలు గుర్తు రావట్లేదు. ఏమండి నన్ను క్షమించండి, 8 గంటలు ప్రార్థన పెడితే 9:30 వస్తే ఏంటండి దాని అర్థం ఏంటి? అంత ప్రేమ అన్నమాట దేవుడి మీద నీకు. దానికి ఏమంటారండి దాన్ని భక్తి అంటారా? ఎందుకు అంతమంటూ ప్రార్థన మనం ఒకసారి ఆలోచించాలి. దేవుడికి బాధపడతారా? అసలు పట్టించుకోడు దేవుడు మనల్ని. ఎప్పుడు వచ్చినా ఓకేనా? ఇది వారానికి కనీసం, అది వారానికి అది మనం మొక్కలు చూపించేది. ఆ వారంలో ఎవరికి ప్రార్థన పెడితే 9:30 వచ్చి 10:30 అంటే క్షమించండి, బాధపడద్దు. దేవుడే మాట్లాడతాడు అనుకోండి, దేవుడే నా పక్షమని మాట్లాడతాడు అనుకోండి, మీకు ఎంత ప్రేమ ఉందనుకుంటారు దేవుడి మీద, లోకం మీద, మీ కుటుంబం మీద, మీ పనుల మీద ఎంత ప్రేమ అనుకుంటారు? ఉదయం వేసిన దగ్గర నుంచి పనులు, కుటుంబం, పెట్టులు, చదువులు, అన్నం, పుట్లు, ఇంతే. నేను పుట్టించిన దేవుడు, నేను స్థితి తీసుకొచ్చిన దేవుడు, నేను బ్రతికించిన దేవుడు సన్నిధిలో వారానికి ఒక రోజు 8 గంటలు 2:30 గంటలైన పాటలతో ఆరాధనకు కృతజ్ఞత చెల్లించాలి. జ్ఞానం ఆనాడు లేదు, ఈనాడు అస్సలు లేదు. అందుకని ఆ దినాలలో ఆ జనాలు జలప్రళయించి చంపేసే ముందు ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాడంట ఆయన. ఎవరన్నా ఒకళ్ళన్నా అన్నారంటే ఒక్కడ దొరికాడంట నోవాహు. ఆయనకి ఓడలో ఇచ్చి ఆయన సంతానాన్ని కాపాడి ఇత్తనం కోసం వంకాయ శేఖం ఇచ్చింది గ్రేసు, పిల్లకి సత్యం, తన ఇత్తనం కోసం వంకాయ ఇచ్చా. ఎందుకంటే అది బాగా కాసింది అవ్వాలా, అది ఇత్తనం కాయగా అది రోజు పువ్వులు వేసి అప్పటి కాయ కాసి 4 ఆకులు కూడా గోంగూర సారీ వంకాయ గోంగూర చెట్టు కూడా వంకాయ కాసి. ఎందుకు చెప్తున్నానంటే ఒకసారి ఆలోచించండి, దేవుడు మన విషయం ఆలోచిస్తున్నాడు. నా బిడ్డల్ని స్థితికి తీసుకొస్తే నా బిడ్డలు ఇట్లా అయ్యేలా కనుక ఐగుప్తులో నుంచి నేను ద్రాక్ష చెట్టుని తీసుకొచ్చాను. ముఖ్యంగా దేవుడు మాట్లాడేది నా ప్రజలు 2 నేరాలు చేసేవాడు. ఒకసారి చదువు అమ్మ, కింద ఒకసారి చదువు. ఎన్నో వచ్చిన మరి 10వ వచ్చినమా 9వ వచ్చిన వచ్చిన చెప్తారు. ఎన్నో వచ్చిన 11వ వచ్చిన చదువు. జీవజలంలో ఓటలైన నన్ను విడిచి ఉన్నారు, తమ కొరకు తొట్లను అనగా భక్తులైన నీళ్లు నిలవని తొట్లను తొలగించుకొని ఉన్నారు. ఇశ్రాయేలు కనబడిన దాసుడా, ఇంట పుట్టిన దాసుడా కాడు కదా, అతడే దోపుడు సొమ్మాయను. పద్మసింహము వారి పైన ఖర్చించెను, అవి అతని దేశమును పాడు చేసెను. చేశారు. జీవజలంలో ఊట అయినటువంటి నన్ను వదిలిపెట్టారంటే, జీవం ఇచ్చే ఊట. అయ్యా అని ఏడిస్తే నిన్ను, నీ బిడ్డల్ని, నీ కాడిని మెడ వేసుకొని, నా బిడ్డ నువ్వు కూడా నా రొమ్ము నానుకొని నా భుజం తిరిగి కూర్చొని తీసుకెళ్తాననేటువంటి ఆ దేవుడిని వదిలిపెట్టి భక్తులైన నీళ్లు నిలవని తొట్లను తొలగించుకున్నారంట. కష్టపడతాం 1,00,000 రూపాయలు ఎక్కేస్తాము. గుండె చప్పులు చేస్తాం, తీసుకెళ్ళి 5 లక్షలు అవుతుంది, 4 లక్షలు చేస్తాం. ప్రతి సంవత్సరాలు కష్టపడి 1,00,000 సంపాదించుకొని గుండె చప్పు వస్తే హాస్పిటల్కి వెళ్ళి మహిళా హాస్పిటల్కి 5 లక్షలు అయితే 4 లక్షలు 10 రూపాయలు వడ్డీగా తీసుకొచ్చి కట్టి బతుకట్టలు తీరుస్తాం. పక్కన నీళ్లు నిలబడి తొట్లు తొలగించుకుంటున్నారు నా బిడ్డలు. రోజు ఊట
బిజినెస్ చేస్తున్నావు, నీ పనేంటో, నీ బ్రతుకేంటో, నువ్వు పిల్లలు నువ్వు జీవితాంతం చేసినా కూడాను బాకీ తప్ప 10 రూపాయలు మిగలవు నీకు. 2 నేరాలు చేశారు నా ప్రజలు. 2 నేరాలు. ఒకటి, ఓటమైన నన్ను విసర్జించారు, నీళ్లు నిలవని భక్తలైన తొట్టులను తొలిపించుకుంటున్నారు. నీళ్లు నిలవు. సిరి సంచులు వేసినట్టు ఎంత సంపాదించండి వల్ల ఏం కాదు. 1 వేలకు సంపాదించిన పిల్లలకి ఇచ్చిన వాళ్ళ 5 రోజులు ఖర్చు పెట్టేసేస్తున్నారు అన్నీ కూడా. అది దేవుడు బాధ. అదే ఇప్పుడు రండి, ఇప్పుడు 80వ కీర్తనలోకి రండి. 8వ వచనం, నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షావల్లిని తెచ్చితివి, అగ్నిలో నిలబెట్టి నాటితివి. చూడండి, ఐగుప్తులో నుంచి మోషేను పిలిపించి చక్కగా నడిపించాడండి. సముద్ర మండలం చీల్చేశాడు. శత్రువులు వెనకాల వస్తా ఉంటే భయపడదాకా కర్ర చూపించు సముద్రం చీలిపోయింది అన్నాడు. కర్ర చూపితే సముద్రం అలా చీలిపోయి అటు ఇటు గోడలాగా నిలబడింది. హల్లెలూయా. నెట్ట మధ్యం ఎండ భయంకరంగా కాస్తా ఉన్నది. ఆయన ఏం చేశాడంటే ఒక మేఘం లాగా వాళ్ళకి నీడ తెచ్చాడు. మగలల్లా నడుచుకుంటూ వెళ్తున్నారు. ఆ మేఘం చల్లగా. సముద్రం చీలింది. ఇటు నీరు గోడ కట్టినట్టు ఆపేసేటువంటి దేవుడు మన బ్రతుకుల్లో మన బిడ్డల విషయాలు ఎంత కాపాడుతున్నాడు మీరు ఎదిగితే దేవుడికి ఇవ్వాల్సిన విలువ దేవుడికి ఇస్తారండి. అది తెలియక అమాయకత్వంతో దేవుడిని బాధపడుతున్నామేమో. మనం బాధ పెట్టినట్టు మీకు అనిపించట్లేదుగా ఆయన బాధపడుతున్నాడు. ఇవ్వండి, వాళ్ళు నీళ్ళలో దిగి ఆయన మీద నడుచుకుంటూ వెళ్తామంటే శత్రువులు అదే విజయనగరం సముద్రం అటు ఇటు గోడలాగా మనం కూడా వెనకాల వెళ్తాం. చూడండి, చీకటి పడిపోయింది. అదే వాళ్ళు మాకు అడ్డుపడటం లేదా, అది ముందు ఎత్తనాడా ముసోడు ఎత్తనారా వాళ్ళే అందింట్రా. దేవుడు ఏం చేశాడంటే అక్కడ ముందు అగ్నిస్తంభంలో ముందు నడుస్తుంటే మనకి దారి పడతా ఉన్నది. అక్కడి నుంచి పైకి లేచి వీళ్ళ వెనకాయకి వచ్చాడట. ఇటు ఐగుప్తు సైన్యం, ఇటు ఇజ్రాయేలీలు ముందు నుంచి లేచి వెనకలకుంటే ఆ అగ్ని స్తంభానికి కళ్ళు చికేలా ఎట్లా అర్థం కాక ఆ వాటిని ఇటు నీళ్ళలో పొడుచుకోవడం ఏ కనపడలేదా కళ్ళు పోయలేదని తమిళనాడు ఐగుప్తు సైన్యం. వాళ్ళందరూ గట్టి కింద అలా చేసి మొత్తం అందరికి ఎక్కిన తర్వాత సముద్రం నీటి కలిసిపోయి మొత్తం చచ్చిపోయి ఎంత భద్రంగా నిన్ను కాపాడుతున్నాడండి. కరోనా వచ్చి ఎంతమంది చచ్చిపోయాడు. తప్పుడు ఇతర దేశాలు పడేశారు. గుట్టలుగా సమాధి చేశారు. మన కాలనీలో ఒక శబ్దం పోవాలి. నా ఇంట్లో కరోనా వచ్చింది. నా భార్య ఆక్సిజన్ పడిపోయింది పూర్తిగా. 80 వెళ్ళిపోయింది. 5 లక్షలు పెట్టమన్నారు రోగులు. మా అమ్మాయి ఆసుపత్రి తీసుకెళ్ళి సక్క పెడుతున్నాం. బతికొచ్చేదండి. ఎవరు బతికిస్తారు? కాపాడుతుంది దేవుడండి. కాపాడే దేవుడికి వచ్చే కృతజ్ఞతగా బ్రతకొచ్చు కదండి. రోజు నేను ఆరాధించమంటున్నాడా? సంవత్సరం అంతా ఆరాధించమంటాడు. సంవత్సరం ఒక 40 రోజులు ఉపవాసం ఉంటారు. సంవత్సరానికి 40 రోజులు. వారానికి ఆదివారం 1 రోజు. శనివారం ఏమిటి? శనివారం 2 గంటలు, ఆదివారం 4:30 గంటలు. వారానికి ఎన్ని గంటలు పడుకుంటున్నారు? ఎంత కాపాడే దేవుడిని, బ్రతికించే దేవుడిని, నిన్ను నీ బిడ్డలు ఫలింపజేసే చేసే దేవుడికి నువ్వు ఇచ్చే విలువెంత? నువ్వు ఇచ్చే విలువెంత? అది దేవుడు ప్రశ్నిస్తాడు. ఇక్కడ వాళ్ళని తీసుకొచ్చి చక్కగా కానానులో వాళ్ళు నడిచి వస్తుంటే సిద్ధుని ఎదురిస్తే సచ్చారు. ఎద్దులు వీటిపై చికెన్ తాగేసినట్టుగా వస్తున్నారు. బాబు ఈ దేవుడని మోయాబీయులు వాళ్ళందరూ అదిరిసి వచ్చారు. మరి ప్రపంచం దగ్గరికి వెళ్ళి వాళ్ళకి శిక్షించండి అయ్యా బాబు, వీళ్ళెవరు నాయన, వాళ్ళకి ఎదురు రావట్లేదు, సముద్రాలు పోతుంది, ఆకాశం నుంచి ఆహారం దొరుకుతుంది, అయ్యో పంట కొడితే నీళ్ళు వస్తుంది, అసలు ఈ జలం ఏంటి, ఈ జలం కాల్సిపోయారు. అలా నడిపించారు. కారణం ఎక్కడి నుంచి వచ్చారండి జనాన్ని రాజీవారి కాలనీలో? ఏంటి బ్రతుకు, ఏంటి ప్రాంతంలో నీకు తెలుసా?
అందరికి ఒకే న్యాయం. దేవుడు అందరికి ఒకే న్యాయం. పక్షపాతం అన్నదా తండ్రి ఆనాడు ఇజ్రాయేలీలతో ఈనాడు నీకు నాకు కూడా అంతే. నేను సేవకున్నది లేదు, విశ్వాసం లేదు, వాళ్ళ లేదు. ఎవరికి తగిన శిక్ష, ఎవరి లెక్క వాళ్ళకి ఖచ్చితంగా ఉంటారు. ఇక్కడ ఏం చేశాడు? ఆయన సత్తుగా భూమి మీద ఎక్కమైన విత్తనాన్ని నాటితే అది ఏం చేసింది? కాలు రాచి ఎందుకు వేసింది? విత్తనంలో లోపం ఉందా? నీడలో లోపం ఉందా? భూమిలో లోపం ఉందా? కంచెలో లోపం ఉందా? అంత అద్భుతమైన విత్తనాన్ని ఏమి చక్కని విత్తనాన్ని, నేలైన విత్తనాన్ని సత్తువ మంచి సారవంతమైన భూమిలో అద్భుతమైన నీరునిచ్చి, ఏమండి ఆ నీటి కోసం మనకు ఓటనిచ్చి దాని చుట్టూ కంచె వేస్తే రోజేది చూసుకుంటాడంట. రోజేది చూసుకుంటాడు. ఈ రోజు 2 ఆకులు వేసింది, ఇంకో పువ్వు వేసింది, ఇంకో గెలేసింది. ఆహా గెలవలు నా ద్రాక్ష తోట బహుగా కాస్తుంది అనుకున్నాడంట. ఒక రోజు చూద్దాం ఈ పురుషని ఆ ఒక కాయ రోజుకుంటే ఆ కాయ అంట తీపి లేదంట, వగరం లేదంట. ఎట్లా ఉంటది? కారు అంటే సేదైనా తినవచ్చు, పులుపైనా తినవచ్చు. కారు అంటే అది చాలా భయంకరమైన గుర్తంతా కూడా కారు అయిపోయిందంట. ఏం చేయాలి రాష్ట్రం? మీరు చెప్పండి, ఏం చేయాలైనా అర్థమే నరకడానికి చేయి రావట్లా, కాల్ చేయడానికి చేయి రావట్లా. భద్రులకు అప్పగించాడట, బట్టకు అప్పగించాడట. ఏం లేదా? కంచి పెట్టేస్తే సార్ అయ్యే వచ్చి వేసేసి నీకు ఇచ్చిన కాపుదల తీసేస్తే సార్ నువ్వు పడే పాటు మామూలుగా ఉంటావు. ఆ మాట కాదు ఇది. దేవుడి మాట నీవైనా మాటైనా ఉండేది. దేవుడికి విలువే పట్టే, దేవుడికి విలువే పట్టే. కానీ అది కాలు ద్రాక్ష అయితే దాన్ని కొట్టేశాడు దేవుడు. ఒకసారి లూకాసు వార్తను చూడండి దయచేసి. నేను ముగించేస్తాను. 5 ముగించుకొస్తుంది కనుక నేను ముగించాను. 20వ అధ్యాయం 9వ వచనం సహాయం చేయండి. లూకాసు వార్త 20వ అధ్యాయం 9వ వచనం. త్వరగా అంతటా ఆయన ప్రజలతో ఈ ఉపమానము చెప్పసాగెను. ఒక మనుషుడు ద్రాక్ష తోట నాటించి కాపులకు గుర్తుకిచ్చి ప్లీజ్ ద్రాక్ష తోట నాటించి కాపులకు గుర్తుకిచ్చి దేశాంతరము పోయి బహుకాలం ఉండెను. పంటకాలమందు అతడు ద్రాక్ష తోట పంటలో తన భాగమిమ్మని ఆ కాపుల యొద్ద ఒక దాసుని పంపగా ఆ కాపులు వానిని కొట్టి వట్టి చేతులతో పంపివేసిరి. మరలా అతడు మరి ఒక దాసుని పంపగా వారు వానిని కొట్టి అవమానపరిచి వట్టి చేతులతో పంపివేసిరి. మరలా అతడు 3వ వానిని పంపగా వారు వానిని గాయపరిచి వెలుపలికి త్రోసివేసిరి. అప్పుడు ఆ ద్రాక్ష తోట యజమానుడు, నేనేమి చేతును? నా ప్రియ కుమారుని పంపుదును. ఒకవేళ